మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఫిబ్రవరి మాసం విశేషంగా మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? మీనరాశి వారికి ఫిబ్రవరి నెలలో మరి జరగబోయేటువంటి మంచి చెడు విషయాలను తెలుసుకునేటువంటి సందర్భాలలో ముఖ్యంగా ఒక మాట, ఫిబ్రవరి నెలలో మనకు మహాశివరాత్రి మన ఆధ్వర్యంలో చక్కగా కూడా కాశీ క్షేత్రంలో మహారుద్రయాగము, మృత్యుంజయ హోమాలు నిర్వహించేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక అంత దూరం మేము రాలేము అని అనుకునేటువంటి వారు తప్పకుండా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు మీరు కాంటాక్ట్ కావచ్చును. అత్యంత అద్భుతంగా కూడా మనం వీరికి వీడియో షేర్ చేయవచ్చును, వీడియో కాల్లో మాట్లాడవచ్చును. సో ఎవ్రీథింగ్ ఆ విధంగా ఉండబోతున్నది. ఏది ఏమైనప్పటికీ 12 రాశులలో 12వ రాశి అయినటువంటి మీనరాశి, మరి ఇట్టి మీనరాశికి సంబంధించి గురుబలము అత్యంత అద్భుతంగా వీరికి ఈ 2026లో అస్తమించినటువంటి గురుగ్రహము ఉదయించబోతున్నాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాబోయే 2026 ఫిబ్రవరిలో కొంత ఇబ్బంది కలిగించేది ఏమిటి అంటే మనకు పంచగ్రహ కూటమి. ఈ పంచగ్రహ కూటమిపై గురువు యొక్క నవమ దృష్టి పడడం ద్వారా గురువు యొక్క నవమ దృష్టి మీ 12వ భావంపై పడడం జరుగుతున్నది. అంటే మనకు కుంభరాశిలో చక్కగా రాహుగ్రహం ఉన్నది తన సొంత నక్షత్రంలో. మరిట్టి రాహుగ్రహము కాస్త రాహుగ్రహానికి సూర్యుడు, అదేవిధంగా కుజుడు, బుధుడు, శుక్రుడు, రాహు ఆల్రెడీ ఉన్నాడు. సో 5 గ్రహాలు కలవబోతున్నవి అక్కడ. సో ఈ 5 గ్రహాలు కలవబోయేటువంటి సందర్భాలలో గురువు ఆల్రెడీ చక్కగా కూడా మనకు మిథునంలో ఉన్నటువంటి గురువు యొక్క చూపు 9వ భావం చూపు ఈ యొక్క మనకు కుంభ రాశిపై పడడం జరుగుతుంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. 1కి 2 సార్లు ఆలోచించుకోండి. ఏ పని చేసినా కూడా కోపము కొంచెము తక్కువ చేసుకునే ప్రయత్నం చేయండి. పేషెన్సీగా ఉండండి, చాలా ప్రశాంతంగా ఉండండి. ఈగో ఫీలింగ్ అసలు విపరీతంగా పెరిగే పరిస్థితి ఉంటుంది. ఈగో ఫీలింగ్ ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో ఖచ్చితంగా కూడా ఇది మీకు ఒక సాధన అనుకోండి ఫిబ్రవరి నెలలో. ఎందుకు అంటే పూర్తిగా గ్రహాలన్నీ కూడా అసలు అలిగినవి. ఒక్క శనైశ్వరుడు తప్ప మ్యాక్సిమం అన్ని గ్రహాలు కూడా మీపై అలిగినవి. ఇప్పుడు ఇక్కడ మీ 12వ భావంలో సూర్యుడు అక్కడనే ఉన్నాడు, కుజుడు, రాహువు, బుధుడు, శుక్రుడు, 5 గ్రహాలు. ఇక్కడ ఉన్నటువంటి 4వ ఇంటిలో ఉన్నటువంటి గురువు కాస్త చూపు 9వ భావంపై పడుతున్నది. మరి అసలే 4వ ఇంటిలో ఉన్నటువంటి గురువు మూలకంగా ఆదాయానికి మించినటువంటి ఖర్చులు విపరీతంగా గత సంవత్సరంన్నర నుండి, యాక్చువల్లీ 2022 ఆగస్టు నుండి బాలేదు వీరి యొక్క పరిస్థితి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ లాస్ట్ 1 ఇయర్ నుండి ఏమిటంటే ఆదాయానికి మించినటువంటి ఖర్చు కావచ్చును, బంధుమిత్రులకు సంబంధించినటువంటి లైక్ ఏదైనా మరణ వార్తలు కావచ్చును, అదేవిధంగా స్థానభ్రంశము, డబ్బు నాశనము, ఏదో తెలియని గొడవలు కానీ, గృహము నిర్మించుకోవాలి అని అనుకునేటువంటి ఆలోచనలో ముందుకు వెళ్ళి పని ముందుకు వెళ్ళకుండా ఆగిపోవడాలు కానీ, ఇలా ఇబ్బంది కలిగించే సందర్భాలు చాలా ఉన్నవి, ఎదుర్కొంటూ ఉన్నారు. సో 2026 మనకు మే తర్వాత నుండి గురువు ఉదయిస్తున్నాడు పూర్తిగా. ఇప్పుడు అస్తమించినటువంటి గురువు ఇప్పుడు కొంచెం ఉదయిస్తూ మీకు మే వరకు అద్భుతంగా ప్రకాశంగా ఉంటుంది. ఈ మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో
అత్యంత అద్భుతంగా ఉంటుంది. సంతానం కాని వారికి సంతానం కానీ మనం ఆల్రెడీ సంవత్సర ఫలితాలు చెప్పడం జరిగింది. అందులో ఉన్నవి కనుక ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఫిబ్రవరి నెలలో పంచగ్రహ కూటమి సరే ఏది ఏమైనప్పటికీ కూడా మన వ్యక్తిగత జాతకం అనేటువంటిది అల్టిమేట్, అది వాస్తవానికి. ఎందుకంటే ఇదంతా గోచార రీత్యా తప్పకుండా గ్రహాలు మారుతూ ఉంటవి. గోచారంలో సూర్యుడు నెలకు ఒకసారి మారుతాడు. ఇప్పుడు ఉత్తరాయణంలో 6 రాశులను చుట్టేయాలి తను. తర్వాత దక్షిణాయనంలో మళ్ళీ 6 రాశులు చుట్టేసుడు. సో ఎటు తిరిగి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 15, 16 కల్లా ఈ 6 రాశులు జూన్, జూలై వరకు చుట్టేస్తాడు సూర్య భగవానుడు. ఇప్పుడు ఏమిటి అంటే ఈ ఫిబ్రవరి నెలలో కాస్త అంటే జనవరి 15కు మనకు మకర సంక్రమణము జరిగి అటు పిమ్మట అక్కడ బాగుంటుంది. ఇప్పుడు ఈ కుంభరాశిలోకి వచ్చినటువంటి సూర్యగ్రహం మూలకంగా ఇక్కడ మనకు పంచగ్రహ కూటమి ప్లస్ ఇవన్నీ ఏర్పడడం వల్ల ఆల్రెడీ మనము ఈ వీడియోలు ఒక బిఫోరే చేసాం. మొన్న ఆంధ్రాలో గ్యాస్ రిలేటెడ్ లీకేజెస్ ఏర్పడ్డవి. సో ఇది పంచగ్రహ కూటమి ఏర్పడేటువంటి సూచన. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే గోచారంలో మీకు మంచి గ్రహస్థితి నడుస్తుంటే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రహచారములో మనకు అది ఇప్పుడు మన ఎక్స్రే ఏ విధంగానైతే ఉందో అంటే లైక్ ఒక ఎక్స్రే తీస్తే ఏ విధంగానైతే మనకు రిపోర్ట్ వస్తుందో అదే విధంగా మన బొక్క ఉంటుంది. సో అంటే అది 100% మనకు ఒక అక్యురేట్, ఓకే నా బొక్క విరిగింది లేదా నాకు ఏదో ఫ్రాక్చర్ అయ్యింది అనేటువంటిది చెప్పడం వేరు, లైక్ చూడడం వేరు. కనుక కళ్ళకు కట్టినటువంటి విధంగా మీ జీవితాన్ని నేను చూపిస్తాను. ఇప్పటికీ ఎన్ని కాల్స్, అయ్యో అసలు డైరెక్ట్ అపాయింట్మెంట్స్ అయితే దొరకడం చాలా కష్టంగా ఉన్నది. వాళ్ళు బాగా ఇబ్బందిగా అడగడం జరుగుతున్నది. ఎట్లా వీలైతే అట్లా కలవడం జరుగుతున్నది. ఇప్పుడు మన ఆధ్వర్యంలో ఈ గోకర్ణ క్షేత్రంలో చేసేటువంటి ప్రతి నెలకు చేసేటువంటి కార్యక్రమాలలో నా ఆధ్వర్యంలో వీరు రావడము, తీసుకువెళ్ళడము. ఎందుకంటే పితృ కార్యక్రమాలు కనుక మన వీడియో షూట్ చేయొద్దు, అది లేకుండా మా వీడియో షూట్ చేసి వేయొచ్చును. కనుక ఈ విధంగా ఉన్నది. మన జాతకరీత్యా బాగుంటే మాత్రం బాగుంటుంది. సరే ఏది ఏమైనప్పటికీ కూడా కొంచెము స్థిరాస్తులకు సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చును, అదేవిధంగా స్థాన చలనాలు, పదవీహీనతలు, వ్యర్థ ప్రయాణాలు, స్త్రీ మూలక ఎవరో మనల్ని పిలిచారనో లేదా ఇంకేదో జరిగింది అని మాత్రం మీరు అనుకోవద్దును. జరగబోయే చెడు పరిణామాలను కూడా ఊహించుకోవాలి. ఉన్నారా? ఏదో వర్షం పడ్డ రాత్రి అదేదో అనే విధంగా కాకుండా 5 నిమిషాల పని కోసం మీ జీవితం మొత్తం అల్లకల్లోలం అవుతుంది, చూసుకోండి. సో అనవసరమైనటువంటి ప్రయాణాలు, ప్రాణాపాయ సూచనలు, సమీప బంధు నష్టము, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును. దీనికి తోడు సంఘంలో గౌరవ మర్యాదలు కొంచెము తక్కువ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నవి. శత్రు వృద్ధి ఉన్నది. అదేవిధంగా చేపట్టినటువంటి ప్రతి పనిలో కూడా కొంచెము అమ్మయ్య పర్వాలేదు అనేటువంటి వాతావరణం ఇది ఒక్కటి మాత్రం ఉన్నది, అది గమనించుకోండి. ఇక అదేవిధంగా అధికంగా డబ్బు ఖర్చున్నది. కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కనబడుతున్నవి. దీనికి తోడు ఆశించినటువంటి కార్యము నాశనమయ్యే పరిస్థితి ఉన్నది. రోగ వృద్ధి, కష్టకాలము, అసౌఖ్యము, ఇంకా దీనికి తోడు కొంత ఆయుధఘాతాలు అంటే వాహన ప్రమాదాలు కానీ, మా స్త్రీమూర్తులు వంట వండుతూ ఉంటే ఏమైనా ఇబ్బందులు కావచ్చును, జాగ్రత్తగా ఉండండి. కార్య విఘ్నములు, ఆరాటములు అంటే ఏదో అబ్బా ఇది జరుగుతే అయిపోవు, అరే ఎందుకు జరగలేదు ఇట్లా, ఇది జరుగుతే అయిపోవు, ఇది జరిగితే అయిపోవు, ఈ జాబ్ వస్తే అయిపోవు, ఈ వివాహం సెట్ అవుతే అయిపోవు, లేదా ఈ విదేశీ ప్రయాణాలలో ఇదైతే అయిపోవు, ఇలాంటి ఆరాటాలు అధికంగా ఉండేటువంటి పరిస్థితి కనబడుతున్నది ఇక్కడ. ఇంకా అదేవిధంగా మరి లగ్నంలో శనైశ్వరుడు ఉన్నాడు కనుక కొంచెం భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడం కానీ, ఏదో తెలియకుండానే ఈగో ఫీలింగ్స్ రావడం కానీ, కొన్ని రోజులు భార్యాభర్తలు దూరం ఉండడం కానీ, ఇలాంటివి కొన్ని జరిగే సూచనలు మాత్రం కనబడుతున్నవి. సో కొంత ఓవరాల్గా అందరూ జాగ్రత్తగానే ఉండాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు అంటే ఇక్కడ పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటములు కలిసినటువంటి సందర్భాలలో గతంలో చూసుకుంటే మనకు
షష్టగ్రహ కూటమి అష్టగ్రహ కూటమిలలో కరోనా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి దాఖలాలు ఉన్నవి. మరి ఇప్పుడు కూడా కొంచెము గ్యాస్ రిలేటెడ్ కానీ గాలికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ ఏవైనా ఏ అక్షరాలు ఎల్ అక్షరాలు చ అక్షరాలతో పేర్లు కలిగినటువంటి కంపెనీస్ కానీ అదేవిధంగా ఎస్ సా సి సు సే పేర్లు కలిగినటువంటి వారు కానీ మా మీ మూ మే పేర్లు కలిగినటువంటి వారు కానీ హా హరీషు హర్షితు హాసిని హన్సిక ఈ పేర్లతో కలిగినటువంటి వారికి కానీ కొంత చాలా డేంజర్ జోన్ ఇబ్బంది కలిగించే సందర్భాలు ఫిబ్రవరి నెలలో మాత్రము ఉన్నవి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మీ వ్యక్తిగత జాతకంలో మాత్రం ఒకవేళ మంచి దశ అంతర్దశలు నడిస్తే మాత్రం మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనేది తెలుసుకోండి. ఎందుకంటే వ్యక్తిగత జాతకం అనేటువంటిది అల్టిమేట్. చిమ్మని చీకటిలో ఒక వెలుతురు మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో, ఏ విధంగా దారి చూపిస్తుందో ఆ విధంగా మనకు అత్యంత అద్భుతంగా కూడా ఈ జాతకం అనేటువంటిది మన జీవితంలో ముందుకు తీసుకువెళ్ళడానికి చాలా అంటే ఎన్నెన్నో విధాలుగా కూడా ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ మనము దాన్ని యూజ్ చేసుకోవాలి. నమ్మకము అనేటువంటిది మనకు ఒక అత్యంత అద్భుతమైనటువంటిది. ఈ యొక్క సమాజంలో ఈ పంచాంగానికి సంబంధించి ఆస్ట్రాలజీకి సంబంధించి మనం ఎంత నమ్మకంగా ఎంత విశ్వాసంగా ఇప్పుడు మన దగ్గరికి వచ్చేటువంటి క్లయింట్స్ ఎంతో నమ్మకంగా ఎంతో విశ్వాసంగా కాల్ చేస్తారు. మనం వారికి ఒక సమయం ఇచ్చి టైం తీసుకొని వారితో మాట్లాడడం జరుగుతున్నది. ఎంత చక్కగా అంటే చాలా ఆనందపడిపోతున్నారు మనం చెప్పేటువంటి ప్రతి విషయానికి. ఎందుకంటే మనం ఎవరిని అడగం ఏం కావాలి అని చెప్పి. సో వారి జాతకంలో ఉన్నటువంటి చాటునే ఈ టైంలో ఇది జరిగి ఉండాలి, అవునా కాదా, ఎస్ ఇట్లా మాట్లాడుకుంటూ మరి ప్రజెంట్గా అయితే చూసుకున్నట్టయితే భూమికి సంబంధించింది మనీ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ అయితేనే కనబడుతుంది. నిజమా కాదా అంటే 100% నిజం గురువు గారు, మొత్తం మీరే చెప్పారు. దీనికి నాకు ఎట్లా సొల్యూషన్ అంటే తాంత్రికంగా ఏదైనా రెమెడీస్ కానీ వారి వారి లగ్నాన్ని బట్టి, ఇప్పుడు మేష లగ్నము ఉండేటువంటి వారికి ఉదాహరణకు వీరికి ఏమిటి అంటే దుర్గా అమ్మవారికి సంబంధించిన ఆరాధన వీరికి అద్భుతంగా పనిచేస్తుంది. వృషభానికి సంబంధించినటువంటి వారికి లక్ష్మీ అమ్మవారికి సంబంధించింది. ఇట్లా మనము 1-2 సార్లు వారి లగ్నాన్ని బేస్ చేసుకొని యోగకారకుడు, బాధకారకుడు, లాభకారకుడు ఇట్లా చూసుకున్నట్టయితే మంచి వీరి జీవితంలో మంచిగా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు వివాహం కావాలి అంటే 7వ ఇల్లు, 12వ ఇల్లు, 3వ ఇల్లు, మరి అధిపతులు ఎక్కడున్నారు ఏమిటని చెప్పి చూసుకొని ఇవి ఏ నక్షత్రాలలో ఉన్నవి, ఎన్ని డిగ్రీసులలో ఉన్నవి, ఇట్లా క్లియర్గా మనం ఎవరూ చూడని విధంగా చూసి వారికి మనము ఏదైనా అద్భుతమైన రెమెడీ ఇస్తాం. మంచిగా వారికి వర్క్ అవుతుంది. మన అట్లాంటికా నుంచి వారు మాట్లాడారు. ఎంత ఆనందపడిపోయారంటే అంత ఆనందపడిపోయారు. వాళ్ళు వెల్ సెటిల్డ్ అక్కడ. 61, 67 డేట్ ఆఫ్ బర్త్లు వారి. సో అట్లా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఫిబ్రవరి నెలలో ఈ యొక్క మీనరాశి వారికి అత్యంత అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. ఓవరాల్గా మీనరాశి వాళ్ళందరికీ రాబోయే రోజులు విశేషంగా కలిసి రావాలి అని చెప్పి మనం కూడా కోరుకుందాం గురుగారు. ధన్యవాదాలు.